సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 2025 రెజల్యూషన్స్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఓకే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో నా రెజల్యూషన్స్ చెప్తాను, ఒకసారి రాయ్. సరే నేను చెప్తా, రాయ్. కూర్చోరా, నుంచి డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా రా నువ్వు. అది ఉండని అలాగా. సో ఇప్పుడు 2025 రెగ్యులేషన్స్ వీడియో అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం జిమ్కి వెళ్తాం. డైలీ పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాలి. ఏంటమ్మా ఇప్పుడు అలాగే ఉంటదా? జిమ్ అది అవదమ్మా, అది అవదమ్మా, అది అవదమ్మా. వద్దురా ఇప్పుడు ఏమి వద్దులే. సో రైట్, ప్రతిరోజు మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళాలి. సో సెకండ్ వచ్చేసి బిజినెస్ పెట్టాలి. మళ్ళీ వెనక్కొచ్చేయాలి, బిజినెస్ పెట్టాలి, మళ్ళీ వెనక్కొచ్చేయాలి. పాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయన లాగుంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. జిమ్కి వెళ్ళాలి, 6 packs వచ్చేస్తాయి. ఇయర్ అయిపోయే లోపు ఇప్పుడు నా వెయిట్ 57. సో ఇయర్ అయ్యే లోపు నేను 67 కానీ 70 కానీ ఉంటాను వెయిట్. రాసుకో. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పెట్టాలి మనం. అది పెడతాను. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? ఎక్కడో చోట పెడతాను రాని. ఆన్లైన్ కాదు, మనకి వేర్ విష్ ఉంది కదా. సో అట్లీస్ట్ ఒక స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. అది ఎక్కడ అనేది తెలియదు కానీ. సో తర్వాత హౌస్ కట్టాలి. అరే సుబ్బారావు, నేను బుచ్చిబాబుని. నాకేంటి సూపర్ గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడితోట బేరానికి వచ్చిందన్నావు, దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. అరే అనుకుంటే అవుతుందేమో కదా. 3Dలో కాదు. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఆ తర్వాత కార్ ఒకటి కొనాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. అదేం కాదు, మార్చిలో కోటప్పకొండ తిరణాలు ఉంటుంది, అందులో కొంటాం మేము. ఏమ్మా? అదేం కాదు, మార్చిలో కోటప్పకొండ తిరణాలు ఉంటుంది, అందులో కొంటాం మేము. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వీళ్ళు ఇలానే అంటారు. మనం ఏదో ఒక రోజు ఇయర్ అయిపోలోపు కార్ కొనేసి చూపిస్తాను నేను. గుర్తుపెట్టుకోండి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. చూపెట్టి మనం మళ్ళీ తీసుకెళ్ళి రే నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. జాబ్ దొరికినప్పుడల్లా అరే నువ్వు నన్ను పొగడాలరా. నువ్వు నన్ను అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఇంకా ఇంకా ట్రిప్స్ కి మొత్తం తిరగాలి, ఇండియా మొత్తం తిరగాలి. బేసిక్ గా గోవాకి వెళ్ళాలి, మనాలి చూడాలి. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా. సో మొత్తం గోవాకి వెళ్ళాలి, మనాలికి వెళ్ళాలి. సో ఇండియా మొత్తం తిరగాలి. కాశీ టు కన్యాకుమారి. సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. అది రాయి.
దాన్ని రీస్టార్ట్ చేస్తాను చెప్పు చెప్పు సో యూట్యూబ్ స్టార్ట్ చేసి బ్లాగ్ పెట్టాలి. సో ఈ వీడియో కూడా ఫస్ట్ వీడియో ఇదే ఈ బ్లాగే మనకి ఫస్ట్ వీడియో అన్నమాట. సో మనం బ్లాగ్ చేస్తాం, మన కంటెంట్ అది. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కోట్లు అద్దులే లక్షలు సంపాదించాలి. వీడిని వదిలేయాలని అలాంటివి వీడోడు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అన్ని షేర్ చేసుకుంటాడు. ఏంటి దరిద్రాన్ని కూడా దమ్ బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాడు, దరిద్రాన్ని షేర్ చేసుకుంటే నిజమైన ఫ్రెండ్ అంటే. ఐఎమ్ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. అడ్వెంచర్ వీడియోస్ కూడా చేయాలన్నమాట. సో చాలా అది కూడా ఉంది, అది కూడా ట్రై అడ్వెంచర్ వీడియోస్ కూడా చేస్తాను. అది ఒకసారి చెప్తాను నేను, మళ్ళీ చెప్పను, అది నోట్ తిరగదు. సో అది ఫ్రెండ్స్, మీరే సాక్ష్యం అన్నమాట. స్పెల్లింగ్ అడుగుతుంది అడ్వెంచర్స్. అది సాహసమైన వీడియోలు చేద్దాం. చెప్పు భయ్యా, నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. నీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా? రాదు. బట్ 20,000-30,000 సంపాదిస్తున్నావు, రోజు పొద్దున ఆఫీస్ పోతున్నావు, రోజు పొద్దున వస్తున్నావు. సో ఇంకేమున్నాయి, ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఒక 5 lakhs 10 lakhs కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఒక 5 lakhs, 10 అంటే కష్టం. అంటే కారు కొనంగా, ఇల్లు కట్టంగా అన్ని పోన్గా ఒక 5 lakhs బ్యాంక్ బ్యాలెన్స్. పెళ్ళి నెక్స్ట్ ఇయర్ చేసుకున్నాం. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2026 చేసుకున్నాం. ఈ ఇయర్ వద్దనమాట. ఈ ఇయర్ మనం చిల్ అవుదాం. చూడండి, ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అంటే వదలవారా వాళ్ళని? ఇంకా మీకు టార్చర్ చూపిస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. సరే మరి నవ్వింగ్ చాలే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్.